నమస్తే. రోజు చెప్తూనే ఉన్న ఎండల గురించి, కానీ ఇయాల కూడా చెప్తున్నా, ఇంకా మస్తు ఎండలు కొడుతున్నాయి. మీరైతే పైలంగా తిరుగురు, సరేనా? సరే, ఇయాల డెడ్లైన్స్ ఇద్దాం మనం. ఆమ్దానిలా తెలంగాణ టాప్, పన్నులోసుల్లా తోప్. అమిత్ షా చెప్పిండు లెక్కలు, దాంతోనే వచ్చినాయి చిక్కులు. మంట ఉట్టిస్తున్న పచ్చిమిర్చి, ఏమని చెప్పాలి రేట్ల గురించి? ముక్క కూర సత్తిగాడు, ఇగో చెప్తున్నా చూడు, బీర బీక్కోడు అంటాను, చక్కగా మాట్లాడు. బీర బీక్కోనికి డొక్కుందరా? తినొద్దా? బొక్కలు కనుక్కోద్దా మేము? ఎవరు చెప్పి నీకు నేర్చినావు? కూర్చున్నతానా? 2016-2017 ఆర్థిక సంవత్సరంలో సంచలన ఫలితాలు సాధించిన తెలంగాణ ఆదాయ రాబడిలో దేశంలోనే టాప్ ర్యాంక్. 3 ముఖ్యమైన పన్నుల్లో అగ్రతాంబూలం మన తెలంగాణకే. రాష్ట్రం ఏర్పడిన 3 ఏళ్లకే అత్యుత్తమ ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం ప్రభంజనం. హేమాయేమి రాష్ట్రాలను వెనక్కి నెట్టేసి అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు తెలంగాణే సాటి, ఇంకే రాష్ట్రం లేదు పోటీ. తెలంగాణ నంబర్ 1. మనది ధనిక రాష్ట్రం అని సీఎం సార్ ఊకనే అంటలేడు. చింత చెట్లు దులిపినట్టే పన్నుల పేరు మీద కోట్ల రూపాయలు రాలుతున్నాయి. ఈ ఏడాదిలా 42,500 కోట్ల ఆమ్దాని వచ్చింది. దేశంలో ఇంకే రాష్ట్రానికి గింత పైకం రాలేదట. ఆమ్దాని ఖర్చుల లెక్కపత్రాలు చూసే కాక్ సంగపోళ్ళు కుద్దు చెప్పిన ముచ్చట. నిరుడు కంటే 6,500 కోట్ల పన్నులు ఎక్కువ వసూలు చేసి కొత్త రికార్డు కొట్టేసింది మన తెలంగాణ రాష్ట్రం. అమ్మకాల పన్నుల తర్వాత ఆప్కారోళ్ళు సర్కార్ గల్లపెట్టను అలుగువారిస్తుర్రు. అటెంకా భూమి జాగల రిజిస్ట్రేషన్ల పేరు మీద ఎక్కువ ఆమ్దాని వచ్చిందట సర్కార్కు. మనకంటే పెద్ద రాష్ట్రాలు, బాగా డెవలప్ అయినాయి అనుకుంటున్న రాష్ట్రాలు కూడా ఆమ్దాని కాడ మనకంటే వెనకనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం 7వ ర్యాంకు సాధించింది పన్నుల ఆమ్దానిలా. ఇదొక్కటేనా? ఈ 3 ఏళ్లల్లా తెలంగాణ ఎన్ని రికార్డులు కొట్టేసింది? మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అంటే ఎక్కువ ఆశలున్న రాష్ట్రంగా ఫస్ట్ ర్యాంకు. ధనిక బీద తేడా లేని రాష్ట్రంలా టాప్ ర్యాంక్. ఉత్తమ స్మార్ట్ పోలీసింగ్లా 1 నంబర్ ర్యాంక్. మొలకలు నాటుట్లా మనదే ఫస్ట్ ర్యాంక్. షెర్లు తోడి నీళ్లు నింపుట్లా టాప్ ర్యాంక్. తెలంగాణ అంటేనే టాప్ ర్యాంకులకు తోపు రాష్ట్రం. ఒక నాయనకు 2 కొడుకులు. అయితే ఆ నాయన ఊరికి వచ్చేటప్పుడు మామిడి పండ్లు తెచ్చిండు పిల్లగాళ్ళ కోసం. మరి ఎట్లా మంచుతాడు? ఇస్తే ఇద్దరికి సమానం ఇస్తాడు, లేకుంటే చిన్న కొడుకు మీద గౌరవం ఎక్కువ ఉంటది కాబట్టి ఒకటి ఎక్కువ ఇస్తాడు. కానీ ఈ డాడీ అట్లా చేయలే. పెద్ద కుమారునికి ఎక్కువ ఇచ్చి చిన్న పిల్లగానికి తక్కువ ఇచ్చిండు. ఇకేముంది, పెద్ద ఆయనకు మురిపెమనిపిస్తుంది, చిన్న ఆయనకు బాధ అనిపిస్తుందా లేదా? మరి గీసారు కూడా అట్లనే చేసిండు. తెలుగు రాష్ట్రాలలో పార్టీని పవర్లకు తెస్తందుకు పువ్వు గుర్తు అమిత్ షా సారు చెమటలు దారవోసిండు. దళిత భోజనాలు, కార్యకర్తల మీటింగులతోని ఖుషి చేసిండు. ఇక సెంటర్ కెళ్ళి ఎవలకెంత పైకం పంపింది వివరంగా చెప్పుకొచ్చిండు. नरेंद्र मोदी सरकार ने 1 लाख करोड़ से ज्यादा रुपये की सहायता तेलंगाना की जनता को की है. తెలంగాణకు 1,00,000 కోట్లు ఇచ్చిన అన్న ముచ్చట మీద మన కేసీఆర్ సారు ఫుల్ గరమైండు. పన్నుల పేరు మీద మేము పంపిన దాంట్లోకెళ్ళి సగం కూడా మాకు ఇయ్యలేదని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక విజయవాడలో పెట్టిన మీటింగుల ఆంధ్రకు ఎంత ఆసరైంది చెప్పిండు బీజేపీ అధ్యక్షుల వారు. 1,75,000 करोड़ रुपया की नई योजनाएं और अतिरिक्त फायदा केंद्र सरकार ने आंध्र प्रदेश को पहुंचाया है. 1,75,000 కోట్ల రూపాయలు ఇచ్చిండట ఆంధ్ర రాష్ట్రానికి. పంపినట్టే ఉన్నారు, పంపకుంటే అంత జూటా ముచ్చటని చంద్రన్న కూడా లొల్లి పెట్టు కదా. అయ్యో, మా ఊరు హాస్టల్ వేసేస్తే ఎట్లున్నాడో ఏం తింటున్నాడో బిడ్డ. అమ్మ కూర మంచిగా లేదమ్మ ఇది అని అంటే ఎమ్మటే కోడిగుడ్లు గోలిచ్చి పెట్టేదాన్ని. ఆడేం తింటున్నాడో ఏమో అని అమ్మలు బాధపడుతుంటారు. సెలవులలో ఇంటికి వస్తే, అయ్యో ఏంటి బిడ్డకి ఇది, కడుపు నిండా తింటలేవా, ఎంత బక్కగా అయినో, ఆడ కమ్మగానే ఉండి పెడతారు కదా, తింటే ఏమవుతుంది అని చెప్తారు. కానీ కొన్ని వద్దులైతే, నేను ఇంటికాడ ఉండా, నేను హాస్టల్కి పోతా మమ్మీ, నేను పోతా అంటే అని ఒకటే పోరు పెడతారు. ఎందుకో తెలుసా? హాస్టల్ పోరగాళ్లకు పండుగే పోయిగా మంచిగా సన్న బియ్యం పో పెడుతున్నారు కదా, ఇంకో 4 బుక్కలు ఎక్కువ తినబెట్టే ఉపాయం చేస్తుండ్రు. నెలలో 7 సార్లు కూడా చికెన్ గాని ఎగ్ గాని ఇవన్నీ కూడా కార్యక్రమం తీసుకొని చెప్పి కూడా మెనూలు కూడా ప్రకటించడం జరిగింది. నెలకు 7 మాటల కోడి కూర పెడతారట పోరగాళ్లకు. అంటే 4 రోజుల కోపారి బొక్కలు కంకొచ్చు అన్నట్టు. కడుపు నిండా తింటేనే కదా సార్లు చెప్పింది దిమాక్లకు ఎక్కేది.
కానీ ఇప్పుడు ఒక్కటే ముక్కేసి మొత్తం చోరనే వస్తుండ్రట. అట్లా కాకుండా గంటెడు తునకలేస్తే పెద్దసారి పేరు చెప్పుకొని కంకుతారు తీరామన్నా. అయ్యో మొన్నటిదాకా చూడలేదా 10 రూపాయల బిల్లలు జల్తలేవని పుకారు పుట్టే వరకు ఆగమాగమైనంతా. బస్సులు ఆటోలు కిరాణా దుకాణాలలో ఏడ తీసుకోలే. కొందరైతే బ్యాంకులకు పోయి కుప్ప పోసొచ్చిర్రు. వెనకసిరి పెద్ద బ్యాంకులు చెప్పిర్రు ఇసోంటి ఏం నమ్మద్దు 10 రూపాయల బిల్లలు జల్తాయని. మరి అంతా సోషల్ మీడియా పుణ్యమే. ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది, జర పైలంగా చూడరు దాన్ని. కొత్త 1000 నోటు చూసే భాగ్యం ఇంకా దక్కలేదు గాని 1000 రూపాయల బిల్లు అయితే వచ్చిందుల్లా. చూడుర్రి చెక్కున మెరిచిపోతాంది. అబ్బా ఇక చిల్లర కష్టాలు తప్పినట్టే. 2000 నోటుకు 2 బిల్లలు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు అంటే 2000 తర్వాత 500 నోటే పెద్దదాయే అని మురిసిపోతుండ్రా ఏంది అప్పుడే. కానీ చిక్కలు ఇంకా అంగట్లకు రావు కూడా. తమిళనాడులో బృహదీశ్వరాలయం కట్టి 1000 ఏండ్లు అయిందట. దానికి గుర్తుగా 1000 రూపాయల బిల్లలను ముద్ర గుద్దిండ్రట ఆర్బీఐ వాళ్ళు. బిల్లను తిప్పితే వెనక గుడి బొమ్మ కనబడుతుంది ముద్దుగా. మళ్ళా ఇది చెల్లది కూడా. పాత నోట్లు బిల్లలు దాచిపెట్టుకోవాలి అని కాయశున్నోళ్ళ కోసం తెచ్చిండ్రు. కావాలంటే ఆర్బీఐ ఆఫీస్ కు పోవాలి. 1000 రూపాయలు ఇచ్చి మీదికెళ్ళి కొంత ఛార్జ్ కడితే గప్పుడు మార్కెట్ల చెల్లనికి బిల్లు ఇస్తారన్నట్టు. అసలు ముచ్చట తెలవక మనోళ్ళు ఒట్టిగానే గాయ అయిండ్రు సోషల్ మీడియాలో. 1000 బిల్లు వచ్చింది, చిల్లర తిప్పలు తీరినట్టే అని లైకులు కామెంట్లు షేరింగ్లతోని బిల్లను షేక్ చేసి పడేసిండ్రు. కొత్తగా 1000 నోటు 1000 బిల్లలు ఏం వద్దు గాని ఉన్న ఏటీఎంలలో సరిపోను పైక నింపితే అదే 10,000 మాకు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि అని మోడీ సార్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి ఇయాలకి బరాబర్ 3 ఏళ్లు. సచ్చా భారత్, మన్ కీ బాత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో ఎప్పటికైనా 15 లక్షలు ఇయ్యాల్సి వస్తుందేమో అని జన్ ధన్ యోజన అకౌంట్లు, బయట దేశాలతోని సుట్టరికం పెంచుకునే టూర్లు, ఇట్లా ఎన్నో చేసిండు. ఇవన్నీ ఒగెత్తైతే పోయినేడు నవంబర్ 8వ తారీఖు నాడు ఒగెత్తు నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రిగా కొత్త రికార్డును కొట్టేసిండు. నోట్లతోని పబ్లిక్ కి ఎన్ని తిప్పలైనా మోడీ సార్ కి ఫుల్ హిమ్మతిచ్చి గెలిపించుకుంటూ వచ్చిండ్రు. సార్ ఏలవాడికి 3 ఏళ్లైన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇలా సార్ ఏం చేసిండో చూద్దాం. ఆహా నీళ్ళ మీద నిచ్చెన వరిసినట్టే ఉన్నది కదా. ఎంత పొడుగున్నదో చూడుండ్రి. ఈ బ్రిడ్జి 9 కిలోమీటర్లకు జర్రంత ఎక్క పొడుగు ఉంటుందట. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది మీద కట్టిన ఈ బ్రిడ్జి దేశంలోనే పొడవైన బ్రిడ్జ్ అని ఆల్రెడీ రికార్డు కూడా కొట్టేసింది. మోడీ సారే రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేసింది ఇయాల. అరుణాచల్ ప్రదేశ్ అస్సాం 2 రాష్ట్రాల ప్రజలకు మస్తు అక్కెరకస్తదట. 2 రాష్ట్రాల నడుమ రాకపోకలకు 5 గంటల టైం తక్కువ పడుతుందట. 950 కోట్లు ఖర్చు పెట్టి 6 ఏళ్లు కట్టిర్రు. పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లు దీని మీద నుంచి పోయినా తట్టుకునేటట్టు బందోబస్తు కట్టిర్రు. మోడీ సార్ ఓపెనింగ్ చేసినాక కొత్త బ్రిడ్జ్ ఎట్లుంటదా అని తిరిగి చూసిండు. ఆగో జరంత దూరం కార్లు వచ్చినాక ఇక సార్ ఒక్కడే నా దారి రహదారి అనుకుంటా చక్కగా నడుచుకుంటా పోయిండు. ఆహా ఏమన్నా నడుస్తున్నాడా సారు? ఆడదిక్కు పోయి పోడ్వాలకు పోజులు ఇచ్చిండు. తర్వాత అస్సాం ముఖ్యమంత్రి సారు, గవర్నర్ సార్, సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్ తోని కలిసి బ్రిడ్జి మీన్నే ముచ్చట్లు పెట్టుకుంటా చల్లగాలికి 4 పోడ్వాలకు మళ్ళా పోజులు ఇచ్చిండు. అబ్బా మనసు నిమ్మలం చేసుకునేందుకు జర్రసేపు యోగా చేద్దామంటే కుదురుతాం లేదు. ఇంట్లో ముక్కు మూసుకొని ఇట్లా కూర్చోగానే పక్కింట్లోకి వెళ్ళి లొడలొడా గిన్నెల సప్పుడు, ఎదురింట్లో టీవీ సౌండ్, బయట బండ్ల మోత, ఏనికి ఇట్లా పోరగాన్లు ఏడుపు. ఈగ ఏడికెళ్ళి యోగా చేస్తాం? ప్రశాంతంగా ఉంటేనే కదా యోగా చేస్తుంది కీడయ్యేది. ఈగో ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళ కోసమే గీ సౌలత్ చేస్తుర్రు. యోగాకు మహాయోగం పట్టిస్తేందుకు ఇంకో ఉపాయం చేస్తుంది సెంటర్ సర్కారు. దేశంలో 100 యోగా పార్కులు కట్టిస్తారట. పచ్చటి చెట్లు, పూల మొక్కలు, గడ్డి మైదానంలో కూసోని తృప్తిగా యోగా చేసుకునే సౌలత్ ఉన్నదన్నట్టు. పొద్దుగాలు లేవంగానే చుట్టుపక్కలంతా ఆనేజమవుతారు. మంచిగా ప్రాక్టీస్ ఉన్నోళ్ళు నేర్పిస్తుంటే కడవోళ్ళు యోగా నేర్చుకుంటారు. మంచి వాతావరణంలో యోగా చేస్తే మనసు ఎంతో నిమ్మలమవుతుందట. ఇట యోగా తప్ప ఇంకేం చేయనియరట. ఖర్చు ఎంతైనా మంచిదే గాని పార్కులకు రాగానే ఆసనాలు వేయాలి అనిపించేటట్టు కట్టిస్తారట. ఏడేడ కట్టిస్తే మంచిగా ఉంటదని ఇంకా నిర్ణయం కాలేదు. అన్నా కిలో చికెన్ ఉద్దరి అన్న. ఉద్దరైతే రాదు. పోయినారం ఇచ్చినవుగా అన్న. అంటే తక్కువ రేటు. ఇప్పుడు వారం 245 రూపాయలు. నేను ఉత్తగా అంటలేనన్నా, ఉద్దరి అంటున్నా. నేను మళ్ళీ ఇస్తా. ఉద్దరైతే ఇయ్యవా?
నువ్వు మా యాకిట్లకి వెళ్ళి పోవా ఎప్పుడన్నా చూసుకుంటా ఉదరియాలా మరి లేకపోతే ఏందన్నా నేను ఊరిడిచిపోతున్నానేమన్నా చికెన్ దుక్కున పైన తొలలు పెట్టుకుంటుండు. ఒరే సట్టిగా వచ్చినావా తల్లి? చూసినావా నా బతికి ఎట్లయిందో? ఉఫ్ఫురాలు కూడా ఊటకుండా అయినాయి. ఏమైందిరా నీ బతుకు? ఎవరిని అడిగిన ఎవరు ఇస్తలేరు, ఏం చేయాలి? అరే మల్లేశం గానికి ఫోన్ కలుపుతా. అరే మల్లేశం ఏడున్నావురా? మళ్ళా పని పడ్డారా నాయన నీతోని? 1000 రూపాయలు కావాలరా? ఉన్న అప్పులు సరిపోవారా? ఇంకా దోసగాలని అడుగుతున్నావు. ఫోన్ బంద్ పెట్టి చప్పటిదాకా నువ్వు బూర్ది కుమార్కాయలు అట్లా కూర్చున్నా చూడు. అరే నిన్ను గారా మా చిక్కెంటికి వెళ్ళి ఒక్క తీరుకొలుతున్నది, ఏం చేయాలి? మళ్ళేం రోగం పుట్టిందిరా? అసలు నీకు నన్ను తిట్టకుంటే పొత్తు పోదారా? నోటికి రుచి తలుగుతలేరా? మా అక్కనేమో ఏమేమో కూరలు వండి పెడుతున్నది. చేతి బదులు ఈరా మిత్తి అయిన సరే కట్టుకుంటారా ఆఖరికి? ఏంటిరా గట్ల చెప్తున్నావు? చేస్తున్నావు కదా, నీకు నోరెట్లా వస్తుంది రావదలానికి? ఇంతకు ముందు ఆఫీస్కి ఆటోలు వస్తుంటే ఎంత సీట్లో కూర్చుంటే ఇంకోనికి జాగానే ఉండకుండే. ఇప్పుడు నేను కూర్చోంగి ఇంకిద్దరు కూర్చుంటున్నారు, గంతగానం బక్కగా అయినా. అబ్బా నువ్వు బక్కగా కూడా ఏంటిరా? బియ్యం సంచి లెక్క ఆడికాడికి అట్లనే ఉన్నావు, తిన్నది అరుగుతలేదా ఏంటి? అవును మాల తొవ్వల కలిసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏమరా సత్తి ఇంతగానం తోడుగా అవుతున్నావు, కమ్మగా ఫుల్లో వండి పెడుతున్నారా మీ అక్క అంటానా అంటున్నారు. అబ్బా తింటనే ఉంటావు, తినలేదనా వదలాడతావు. ఎక్కడ మొదలైనావు నా పానానికి నువ్వు? అబ్బా ఇప్పుడు నీకేం తక్కువైందిరా? అసలుకే మొత్తానికి తిండి తిననట్టే చెప్తున్నావేంది నువ్వు? ఏం పెడుతున్నావు నువ్వు నాకు? పెడితే గిట్ల ఎందుకు పోతా? కోడి చికెన్ తినక ఎన్న దినాలు అవుతున్నది, కడుపుకు తినకుండా కట్టకపోతాం. అది కాదు సత్తి, చికెన్ మస్తు పిరమైంది. ఎండలకి కోళ్ళు చాలా చచ్చిపోతున్నాయట, గందుకే రేటు 250 రూపాయలు అయింది. నేను ఎక్కడికెళ్ళి తేవాలో చెప్పు? శంకరక్క తన చేతి బదులు అడుగుతా, ఇయ్యలేరనుకో అలా కోళ్ళు మన జారటి పొట్టు తిరిగాయా, అప్పుడు ఇసిరి కొడితే మన ఇంట్లో కమ్మటి ఆసన వస్తుంది. అరే అలా నాయన మస్తు హుషారు గారా, కోడి తుప్పుడు గుర్తుపట్టి నీ తుప్పుడు తీస్తాడు బిడ్డ. మరి ఏం చేయమంటున్నావు? కోడి చికెన్ ఏమో ఫిరమై పాడయింది, ఉద్దరన్న అమ్ముతలేడు. నీ పేరు చెప్తా, మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు, మా అక్కనే బతకరమ్మన్నదంట అని. అప్పుడు తిట్లు నీకు తిండి నాకు, మంచిగా అవుతుంది నీ పని. అప్పుడు చెప్తున్నా చూడు సత్తి, ఇంటి మీదకి పంచాదులు తీసుకురాకు. ఎన్నడు తినలేవారా? ఏమో కాననం లెక్క చేస్తున్నావు. చెప్పు, కానన్ కాంటి కాటికి పెడితే కన్ను మెరమెర అంటది, నీళ్ళు పుట్ట నిద్రపోతే ఎడమ కన్ను లొట్టపోయిందంట అని చెప్పి అందరికి నీరేమో బారు చెయ్యి కిలలు వండి పెడతావు నాకు. అవ్వా మొన్న చుట్టాలు వస్తే కాలు తలకాయ తెస్తుంది, అది వాళ్ళ కోసం కాదురా నీ కోసం తెచ్చినట్టే అయింది. నీకు నెలలే తునకలు అన్నీ ఉన్నాయి. అగో వాళ్ళ జత మనం తినకపోతే మలరమందు పెట్టిండ్రు అంటాను అనుకోరా? గాయంత పూర్తికి మర్యాద ఇచ్చేపటికే 2-3 చుట్టాలన్న వస్తున్నారు. నీ లేక మిల్ మేకర్ తెచ్చి గరం మసాలా ఎండు పెట్ట కమ్మగా ఆసన వచ్చేటట్టు చుట్టుపక్కల వాళ్ళు చూస్తే అబ్బో ఎంతగానం తెచ్చి వండి పెడుతున్నారు అనుకోవాలి చుట్టాలకు. దిన ముద్దు కూర తెచ్చి పెడితే ముద్దుగానే అవుతుంది సంసారం కూడా. మొన్ననే చేపల కూర కూడా తింటివి, ఇంకేం కావాలా? అగో చూసిరా ఎట్లా బెదిరిస్తున్నా, నన్నే బదలాం చేస్తున్నది. తిననోడేవాడు తాగనోడేవాడు లోకం మీద. నువ్వైతే ఇంటికి రా బిడ్డ, నీ సంగతి చెప్తా. ఒక పూట కడుపు మారితేనే తింటావు, నేనైతే ఏం వండి పెట్టియాల? నేను ఇంటికి రాను, ఈయన పని కుదురుతా. అన్నా ఎన్ని కిలోలు ఇస్తావన్నా ఒకనాడు చేస్తే? 1 కిలో చికెన్ ఇస్తా, 50 రూపాయలు ఇస్తా. పొయ్యి ఉన్నది అయ్యనే వండుక తిందాం మన ఇద్దరం. పో ఆన్నే పచ్చిది కోసుకుంటా తిను. కూరగాయలు కూడా మస్తు పిరమైనాయి, పచ్చి పులుసే చేసి పెడతా దినా మీద నీకు. ఓ నీ కమ్మటి పచ్చి పులుసు కుండేరు పెడితే ఎలకలన్నీ అందులో దుంకి ఈత కొడుతుంటాయి. ఊరోళ్ళందరికి మంచి పెట్టుకో, మంచి పేరు వస్తుంది ఎంత కమ్మ వండి పెట్టిందంట అని. చికెన్ రేటు 6 దినాల సంది పిరమైంది. అయితారం ఒక్కనాడు బీద బిక్కోడు ఇంత తెచ్చుకొని తినకుండా అయిపోయింది. పో ఇగో చెప్తున్నా చూడు, బీద బిక్కోడు అంటాను చక్కగా మాట్లాడు. బీద బిక్కోనికి డొక్కు ఉండరా? తినొద్దా? బొక్కలు కనుకోద్దా మేము? ఎవరు చెప్పి నీకు నేర్చినావు కూర్చున్నతానా? ఏమో ఈ ఎండలకి మనుషులే ఆగమైతాండ్రు. ఇక కోళ్ళు ఎట్లుండాలి, పుట్ట రాలిపోతున్నాయట, గందుకే చికెన్ రేటు గింతగానం పిరమైంది. ఏమో అందరు అప్డేట్ అవుతారు కానీ మన రైతన్నలు ఎన్నడైతారు? ఇంకా పాత పద్ధతుల్ని వ్యవసాయం చేస్తే ఎట్లన్నలు? ఎంత కష్టపడ్డామన్నది కాదు, ఎంత టెక్నిక్తో చేస్తున్నామన్నదే ముఖ్యం. దున్నుడు, ఇత్తనాలేసుడు, పురుగుల మందు కొట్టుడు, పండింది తీసుకుపోయి అమ్ముడు, వచ్చిన పైసలతోని మిత్తి కూడా తీరకపోవుడు. ఇట్లా ఎన్ని తినాలే? రేట్లను బట్టి పంట నేర్చుకుంటే మంచిది. పచ్చిమిర్చి మంట మామూలుగా మండుతలేదు పో. అవునా, ఏమిత్తనం పంట అని అడిగారా ఇంత? ధర గురించి చెప్తున్నాం, తింటే కాదు రేట్ చెప్తేనే మంట అనాలే. 100 నుంచి 120 రూపాయలు వలుకుతుంది. మరి పావు కిలోకు 30 రూపాయలంటే ఇక ఏడుకెళ్ళి కొంటాం? ఎండాకాలంలో 4 మిర్చీలు కోసి ఇంత చింత పులుసు విసుక్కుంటే పోతేలేది, మళ్ళా రుచికి రుచి.
పచ్చిమిరపకాయలతోని ఆకుకూరలు వండితే ఆ టేస్టే అలాగుంటది. కారం కంటే రేట్లు చెప్తేనే కండ్లకెళ్ళి నీళ్లు గారే వరకు కొనుడే కష్టమైతుంది పబ్లిక్కి. మొన్నటిదాకా 50-60 లోపట్లనే ఉండే, రేపు ఇంకింత పెరిగే కోపు కొడుతున్నదట. ఎందుకంటే ఊర్ల పంట చాలా వరకు తగ్గిందట. ఆడ వండితేనే కదా ఈడ మనం తినేది. కానీ అదే ఎండుమిర్చి కథ ఎట్లున్నది? అడిగేటోళ్ళు లేక అడ్డికి పావుచేరు అమ్ముకుండ్రు రైతులు. గిట్లయితుందని ముందే తెలుసుంటేనా పచ్చిదే తీసుకొచ్చి అమ్మితే బొచ్చడు పైకం వచ్చినేమో కదా. ఆమ్దానిలా తెలంగాణ టాప్, పన్నులోసుల్లా తోప్. అమిత్ షా చెప్పిండు లెక్కలు, దాంతోనే వచ్చినాయి చిక్కులు. మంట ఉట్టిస్తున్న పచ్చిమిర్చి, ఏమని చెప్పాలి రేట్ల గురించి? ముక్క కూర సత్తిగాడు. ఇగో చెప్తున్నా చూడు, బీరబీక్కోడు అంటాను, చక్కగా మాట్లాడు. బీరబీక్కోనికి డొక్కుందరా? తినొద్దా? బొక్కలు కనుక్కోద్దా మేము? ఎవరు చెప్పి నీకు నేర్చినావు? కూర్చున్న తానా పోయేద్దామన్నా మరి? నేను పోయేస్తా మరి. నమస్తే.